తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాన ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలు మమేకమే ఒక తీర్మానంగా ప్రక్రియ చేసినట్టు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా గవర్నర్ గారికి పంపించడం, కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు 42% రిజర్వేషన్ని పూర్తిగా అమలు చేయడం ఆలోచనలో ఈరోజు బీసీ గర్జన అనే నినాదంతో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర స్థాయిలో చేస్తున్నటువంటి ఈ యొక్క బంధు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మొదటిసారిగా బీసీ కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ మాట ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడిన తదనంతరమే పూర్తి స్థాయిలో 45 రోజుల పాటు గ్రామాన ఇంటింటికి ప్రత్యేకంగా కులగణన చేయడం జరిగింది. దానిలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. కానీ ఈరోజు ఏదైతే 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎన్నికలలో పోటీగా నిలబెడతాం చేస్తామన్న మాట ఇచ్చిన కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు కాదనే ఆలోచనతో ఈరోజు నిర్ఘాంటంగా ఈరోజు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఎక్కడైతే ఏదైతే ఉందో ఇక్కడ అలాయపలాయని మా మద్దతుని తెలుపుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న మీ నాయకత్వం మరి జాతీయ స్థాయిలో ఎందుకు లేదు? కేంద్ర ప్రభుత్వానికి మోడీ దగ్గరికి మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఇక్కడైతే మాత్రానికి మేము మద్దతు ఇస్తాం కానీ మరి గొప్ప ఆర్భాటంగా చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర స్థాయిలో మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? కాబట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలపాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో పూర్తి స్థాయి ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దీన్ని త్వరితగతిన అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి ఉత్సాహతను చూపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.